ఐ డోంట్ బిలీవ్ మిరాకిల్స్ అంటాడు. అప్పుడు అతను అంటాడు, లైఫ్ ఈజ్ మిరాకిల్ అన్నాడండి. మన జీవితమే మిరాకిల్ అటండి. ప్రైజ్ ద లార్డ్. జీవితంలో కొన్నిసార్లు మనం ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులను బట్టి ఏదో అద్భుతం జరగాలి, దేవుడే దిగి రావాలి, అదృష్టం కలిసి రావాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఆలోచించినట్లయితే మన జీవితమే అద్భుతంగా, మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి ప్రతికూల పరిస్థితి మనకు ఒక పాఠం నేర్పించేదిగా మనకి తెలుస్తుంది. అది వెంటనే మనకు అర్థం కాదు, కానీ దాని తర్వాత ఆ సత్యం మనకు బోధపడుతుంది. గత 3 నెలల్లో అనగా మా తండ్రి గారు ప్రభు దగ్గర చేరి తర్వాత నుండి ఈ క్షణం వరకు నేను ఎదుర్కొన్న కొన్ని పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో నిరాశ నిస్పృహలు వెంటాడిన వేళ ఇమ్మానుయేల్ దేవుడు ఎప్పుడు నాకు తోడుగానే ఉన్నారు. ఆయన వాక్యం నాతో ఉంది. అలాగే కొందరి జీవిత సత్యాలు కూడా నన్ను ఇన్స్పైర్ చేసి నాకు చేతినిచ్చి ముందుకు నడిపించాయి. ఈ ఫేజ్ ఆల్రెడీ కొంతమంది ఎదుర్కొని ఉండుంటారు, కొంతమంది ఇంకా ఎదుర్కోవాలి. కానీ ప్రతి ఒక్కరికి ఇటువంటి ఫేజ్ అయితే దాటాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. అటువంటి వారికి అందరికీ కూడా ఈ జీవిత సత్యాలు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి. అయితే డోంట్ వెయిట్ ఫర్ మిరకల్స్ టు హ్యాపెన్. ద గ్రేటెస్ట్ మిరకల్ ఇన్ లైఫ్ ఈజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. ఫైనల్గా ఎల్లప్పుడూ మనతో ఉండేది ప్రభు ఒక్కరే. ఆయనందే ఆనందించండి, మరలా మరలా ఆనందించండి. ఆయన జ్ఞానంకు మించిన సమాధానం మన తలంపులకు, హృదయంలో కావలి ఉంచి మనల్ని నడిపిస్తారు. ప్రైజ్ ద లార్డ్. అతను అంటాడు, దేవుడు చూసుకుంటాడయ్యా, అదర్వైజ్ మన బెన్హర్లో ఉంటాయి ఈ మాటలు. బాలే ఇష్టం నాకు ఆ 2 మాటలే. అతను అంటాడు, దేవుడు చూసుకుంటాడు, నువ్వు ఎందుకు అనవసరంగా అంటే ఐ డోంట్ బిలీవ్ మిరాకిల్స్ అంటాడు. అప్పుడు అతను అంటాడు, అది సినిమాయే కానీ సత్యం అండి, జీవిత సత్యం. లైఫ్ ఈజ్ మిరాకిల్ అన్నాడండి. మన జీవితమే మిరాకిల్ అటండి. నీకు డబ్బులు వచ్చినందుకు దేవుని మహింపరచడం కాదండి, లైఫే మిరాకిల్ అండి. ఎవరన్నారు ఈ మాట? ఆయన కాదండి, దావీదు అన్నాడు. 139వ కీర్తనలో అన్నాడు కదా, నన్ను కలుగు చేసిన విధానము చూడగా. ఇప్పుడు మీకు ఇది అంత అందంగా కనబడుతుందా? దీన్ని ఇప్పేస్తే లోన ఎన్ని నరాలు ఉంటాయో, ఎన్ని తీగలు ఉంటాయో, ఏ తీగ దేంతో, అది ఎలక్ట్రిసిటీ వర్క్ తెలిసినోడికి తప్ప మనకి అంతకంటే విచిత్రమైందండి మన బాడీ నిర్మాణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.